అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యవసాయ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకునే పద్ధతులు, వేసవి టొమాటో సాగులో మెలకువలు, జీడి మామిడిని నష్టపరుస్తున్న చీడపీడలు సమగ్ర నివారణ పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రైతుకు పంటలు పండించడం ఒక ఎత్తు అయితే పంట పూర్తయిన తరువాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. ఏ పంట సాగు చేసినా దాదాపు 90 నుంచి 92% పంట వ్యర్థాలు వస్తాయని ఒక శాస్త్రీయ అంచనా. కోతలు పూర్తవగానే పంట మోళ్లను భూమిలో కలిదున్నినా అవి పూర్తిగా చివకటానికి చాలా సమయం పడుతుంది. అందుకే చాలామంది రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం చేస్తున్నారు. కానీ అలా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతుంది. అంతేకాక భూమికి సత్తువునిచ్చే అనేక పోషకాలు, సూక్ష్మజీవులు నాశనమవుతాయి. అలా కాకుండా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చుకుంటే ఈ నష్టాలను అధిగమించే వీలుంటుంది కదా. మరి పంటల సాగులో వచ్చే వ్యవసాయ వ్యర్థాలను సమర్థంగా ఎలా వినియోగించుకోవచ్చునో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. వరి పంట అవశేషాల సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. గత కొంతకాలంగా రైతాంగం కూలీల కొరతను అధిగమించడానికి, కోత ఖర్చు తగ్గించుకోవడానికి వరి కోతను యంత్రాలతో పూర్తి చేస్తున్నారు. ఈ కోత మిషన్లు వరి దుబ్బులను నేల మట్టానికి కోయకపోవడం, అలాగే కోత మిషన్లతో కోసినటువంటి గడ్డి పశువులకు మేతగా ఉపయోగపడకపోవడం, అలాగే గడ్డి పొలంలో ఎక్కువగా ఉన్నందున దమ్ములు సరిగ్గా జరగకపోవడం వంటి కారణాల వలన రైతాంగం ఎక్కువగా పొలంలో మిగిలినటువంటి వరిగడ్డిని తగలబెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ గడ్డిని తగలబెట్టడం వలన సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు వాతావరణంలో విడుదల చేయబడి వాతావరణం అనేది కలుషితం అవడం అనేది జరుగుతూ ఉంది. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రతలు పెరగడం, అలాగే సకాలంలో వర్షాలు పడకపోవడం, పడకూడని టైంలో వర్షాలు పడడం, వర్షాలు ఒకేసారి ఎక్కువగా పడడం, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. వీటన్నింటికి ఎక్కువగా కారణం ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటటువంటి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఇవన్నీ. అయితే ఈ వరి పంట అవశేషాలు ఎక్కువగా తగలబెట్టడం వలన ఈ విషవాయువులు ఎక్కువగా వాతావరణంలోనికి విడుదల చేయబడి వీటి ద్వారా భూ ఉపరితలం మీద ఈ విషవాయువులు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ గడ్డిని తగలబెట్టినప్పుడు విడుదల అవబడేటటువంటి నుసి, పొగ ఇటువంటివి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి మనుషుల్లో బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాము. వరి పంట అవశేషాలు తగలబెట్టినప్పుడు విడుదలయ్యేటటువంటి ఉష్ణోగ్రత భూమి లోపల 1 సెంటీమీటర్ లోతు వరకు వెళ్ళి ఆ భూమి లోపల ఉండేటటువంటి మేలు చేసే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోయి చీడపీడల ఉధృతి అనేది ఎక్కువ అవడం కూడా గమనిస్తూ ఉన్నాము. 1 టన్ను వరిగడ్డిని తగలబెట్టడం వలన భూమి 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 2.5 కిలోల
పొటాషియం అలాగే సేంద్రియ కర్బనం కూడా నష్టపోతుంది. కాబట్టి ఈ పంట వ్యర్థాలని తగలపెట్టకుండా నేలలో కుళ్ళబెట్టగలిగితే గనక పంట వ్యర్థాలు చాలా వరకు భూమికి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. పంట వ్యర్థాల వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గాలు గనక చూసుకున్నట్లయితే వరిగడ్డిని కంపోస్ట్గా తయారు చేయడం వలన మంచి సేంద్రియ ఎరువు అనేది తయారవ్వడం జరుగుతుంది. పుట్టగొడుగుల పెంపకంలో బెడ్డింగ్ మెటీరియల్గా వరిగడ్డిని ఉపయోగిస్తారు. అటువంటి వారికి కనుక మనం వరిగడ్డిని అమ్మినట్లయితే రైతుకి కొంచెం ఆర్థిక ఆదాయం కూడా చేకూరుతుంది. పొలంలో మిగిలిపోయినటువంటి గడ్డిని గడ్డి కట్టలు కట్టే యంత్రాల ద్వారా గడ్డి కట్టలు కనుక కట్టించినట్లయితే పశువులకు పచ్చి మేత లేని సమయంలో ఈ గడ్డి కట్టలు అనేవి మనం మేతగా వాడుకోవచ్చు. గడ్డి కట్టలు కట్టడానికి 2 రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. గుండ్రంగా కట్టలు కట్టే యంత్రాలు, అలాగే చతురస్రాకారంలో కట్టలు కట్టే యంత్రాలు. ఒక గడ్డి కట్ట కట్టడానికి సుమారు 30 రూపాయల వరకు తీసుకుంటున్నారు. 1 ఎకరం పొలంలో దాదాపు 80 నుంచి 100 కట్టల వరకు మనం గడ్డిని సేకరించుకోవచ్చు. కొన్ని రకాల ప్రైవేటు సంస్థలు ఈ వరిగడ్డిని ప్యాకింగ్ మెటీరియల్ కింద కూడా వాడుతున్నారు. అలాంటి వారికి కనుక మనం మాట్లాడుకొని ఈ గడ్డిని కనుక అమ్మినట్లయితే ఆర్థిక ఆదాయం కూడా చేకూరుతుంది. రోటోవేటర్ సాయంతో ఈ మిగిలినటువంటి గడ్డిని నేలలో పూర్తిగా కలిదున్ని మురగదమ్ము గనక చేసినట్లయితే గడ్డిలో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా తదుపరి పంటకి అందుబాటులో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ట్రాష్ షెడ్డర్ కానీ స్లాషర్ కానీ ఇటువంటి వాటిని కనుక వాడినట్లయితే కనుక గడ్డి చిన్న చిన్న ముక్కలుగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా అయినప్పుడు మనం దమ్ము చేసినప్పుడు లేదంటే దున్నినప్పుడు త్వరగా కుళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందుబాటులో ఉన్నటువంటి డికంపోజర్స్ కనుక వాడినట్లయితే గడ్డి అనేది త్వరగా కుళ్ళి అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా భూమిలో అందుబాటులోకి వచ్చి తదుపరి పంటకు అనేది అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. 3 రకాల డికంపోజర్లు అనేవి అందుబాటులో ఉంటున్నాయి. మొదటిది కనుక తీసుకున్నట్లయితే గజియాబాద్ వేస్ట్ డికంపోజర్. ఇది ఒక డబ్బా వచ్చేసి మనకి 25 నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక డబ్బా వచ్చేసి మనకి 1 ఎకరానికి సరిపోతుంది గడ్డి కుళ్ళబెట్టడానికి. 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని అందులో 2 కేజీల బెల్లం దంచి వేసి ఆ డబ్బాలో ఉన్నటువంటి కల్చర్ను అందులో కలిపేసి 200 లీటర్ల నీటిని నింపుకుని 5 నుంచి 7 రోజుల పాటు నీడలో ఉంచి రోజు ఉదయం సాయంత్రం ఒకసారి కలుపుతూ ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ బాగా వృద్ధి చెందుతాయి. ఆ తరువాత వారం రోజుల తరువాత మనం పంట కోసిన తర్వాత అవశేషాల మీద పిచికారీ చేసుకోవచ్చు లేదా నీటి ద్వారా పారించుకోవచ్చు. ఇలా చేసినట్లయితే గడ్డి మనకి 20 నుంచి 25 రోజుల్లో చక్కగా కుళ్ళిపోయి అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా తదుపరి పంటకి అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రెండవ డికంపోజర్ చూసుకున్నట్లయితే పూసా డికంపోజర్. ప్యాకెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఒక ప్యాకెట్కి వచ్చేసి 4 ట్యాబ్లెట్స్ ఉంటాయి. 4 ట్యాబ్లెట్స్ 1 ఎకరానికి సరిపోతుంది. 5 లీటర్ల నీళ్లు తీసుకొని అందులో 150 గ్రాముల బెల్లం వేసి బాగా మరిగించి ఆ ద్రావణాన్ని చల్లార్చాలి. చల్లారిన ద్రావణంలో 50 గ్రాముల శనగపిండి వేసుకొని 2 రోజుల పాటు ఒక గుడ్డ కప్పి ఉంచినట్లయితే వెలుతురు తగలకుండా అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి. 2 రోజుల తరువాత ఆ 5 లీటర్ల ద్రావణాన్ని మనం 200 లీటర్ల నీళ్లలో కనుక కలుపుకొని నీడలో ఉంచేసి రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనుక తిప్పుతూ ఉన్నట్లయితే వారం రోజులకి మనకి ఈ డికంపోజర్ కల్చర్ అనేది తయారవుతుంది. వారం రోజుల తర్వాత మనం పంట అవశేషాల మీద కనుక పిచికారీ చేసిన అలాగే నీళ్ళ ద్వారా పారించిన మనకి 20 నుంచి 25 రోజుల్లో గడ్డ అనేది శుభ్రంగా కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మూడవ డికంపోజర్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా డికంపోజర్ ఏ అండ్ డికంపోజర్ బి. 1 కేజీ డికంపోజర్ ఏ అలాగే 1 కేజీ డికంపోజర్ బి తీసుకుని బాగా మాగినటువంటి పశువుల ఎరువు 50 కేజీల నుంచి 100 కేజీలలో కనుక కలుపుకొని పొలంలో కనుక చల్లుకున్నట్లయితే సమానంగా మిగిలిన గడ్డంతా కూడా త్వరగా కుళ్ళి అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా భూమికి అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి 3 రకాల డికంపోజర్లలో కూడా గజియాబాద్ వేస్ట్ డికంపోజర్ అనేది కాస్త త్వరగా గడ్డి కుళ్ళబెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. మిగిలిన రెండింటితో పోల్చుకున్నట్లయితే మనకి గజియాబాద్ వేస్ట్ డికంపోజర్ కానీ పూసా డికంపోజర్ కానీ ఈ 2 కూడా అమెజాన్లోనే అందుబాటులో ఉంటాయి. అలాగే ఆచార్య ఎన్జీ రంగా డికంపోజర్ ఏ అండ్ డికంపోజర్ బి అనేది మాత్రం మనకి
అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతిలో అందుబాటులో ఉంటుంది. ఈ 3 డికంపోజర్లలో ఏదో ఒక దానిని వాడుకుని గడ్డిని గనక కుళ్ళబెట్టగలిగితే 30-40% వరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ విధంగా మనం 3-4 సంవత్సరాలు గనక ప్రతిసారి గడ్డిని కుళ్ళబెడుతూ ఉన్నట్లయితే గనక నేలలో సేంద్రియ కర్బనం అనేది బాగా పెరుగుతుంది. సేంద్రియ కర్బనం పెరిగినట్లయితే నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సూక్ష్మజీవులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చీడపీడల ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి రైతాంగం ఈ డికంపోజర్లు వాడి నేల ఆరోగ్యాన్ని కాపాడాలి. అలాగే పర్యావరణాన్ని కూడా కలుషితం అవ్వకుండా కాపాడాలని ఆశిస్తున్నాము. అత్యధిక విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టే పంటల్లో ఒకటి జీడి మామిడి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోని తేలిక నేలల్లోనూ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తోటలు సాగవుతున్నాయి. అత్యధికంగా నిర్లక్ష్యానికి గురయ్యే పంట కూడా జీడి మామిడనే చెప్పాలి. జీడి మామిడి పూత కాపు సమయంలో టీ దోమ, తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకానొక పురుగు మాత్రం జీడి మామిడి తోటలకు ప్రాణాంతకంగా పరిణమించింది. అదే వేరు మరియు కాండం తొలచు పురుగు. ఈ పురుగును గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ఇతర చెట్లకు ఆశించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జీడి తోటల్లో రైతులు సమయానుకూలంగా సరైన సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు లేత చిగుళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ లేత చిగుళ్ళు వచ్చేటప్పుడు కీటకాలు దాని మీద ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా ఏంటంటే జీడి మామిడిలో చూసుకున్నట్లయితే ఈ టీ దోమ, కాండం మరియు వేరు తుల్చి పురుగు, ఈ లీఫ్ ఫెబ్బర్సు, నెక్స్ట్ త్రిప్స్ రసం పీల్చే పురుగులు ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ టీ దోమ ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ లేత చిగుళ్ళు కానీ, లేత పుష్పగుచ్చాలు కానీ, లేత పిందెలను కానీ ఇవి ఏం చేస్తాయంటే వాటిని రసం పీల్చుకుంటాయండి. ఈ రసం పీల్చడం వల్ల వీటిపైన ఎర్రటి జిగురు పదార్థం మనకు కనిపిస్తుంటుంది. అంతేకాకుండా వీటి కాడల పైన నల్లటి కండె వంటి మచ్చలు అనేది కనిపిస్తాయి. దీని తీవ్రత మాత్రం ఎక్కువగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం మాడిపోయినట్టు మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే రైతులు కంపల్సరీగా దీన్ని ఎర్లీ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవాలండి. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకి లేత చిగుళ్ళు స్టార్ట్ అవుతుందో ప్రతి వారానికి ఒకసారి జీడి మామిడి తోటలను చూసుకున్నట్లయితే ఇనీషియల్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనం ఏం చేసుకోవాలంటే రైతులు కంపల్సరీగా కీటకనాశనలను ఉపయోగించవలసి ఉంటుందండి. ప్రొఫెనోఫాస్ మందును అయితే మాత్రం లీటర్కి 1 ml కలుపుకోవాలండి. క్లోరోఫైరిఫాస్ తీసుకున్నట్లయితే లీటర్కి 2 mlను కలుపుకోవాలి. అదే మరి లాంబ్డా సైలోహిత్రిన్ మందునట్లయితే 0.6 mlని లీటర్ నీటిలో కలుపుకోవాలి. థయోమిథాక్సమ్ తీసుకున్నట్లయితే అది 25 WG ఉన్నటువంటిది 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. అవసరం మేరకు 10 నుంచి 20 రోజులకు ఒకసారి ఇది పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎస్పెషల్లీ ఏంటంటే లేత చిగుళ్ళు టైంలోను, లేత పుష్పగుచ్చాల టైంలోను, లేత పిందె టైంలోను స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఈ ఎస్పెషల్లీ ఈ టీ దోమ అనేది వేప చెట్ల పైన కొన్ని రకాలైనటువంటి కలుపు మొక్కల మీద ఆవాసం ఉంటుంది కనుక అవి కూడా లేకుండా ఉండేలాగా చూసుకోవాలండి. రెండవ ప్రధానమైనటువంటి ఈ కీటకం చూసుకున్నట్లయితే కాండం మరియు వేరు తుల్చి పురుగు అండి. ఇది సాధారణంగా ఏంటంటే నిర్లక్ష్యం చేసినటువంటి జీడి మామిడి తోటల్లోనూ 7 సంవత్సరాల కంటే వయసు పైబడినటువంటి జీడి మామిడి తోటల్లోనూ ఇది సాధారణంగా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది సాధారణంగా సంవత్సరం పొడుగునా ఉన్నా కూడా ముఖ్యంగా దీని తీవ్రత ఎక్కువగా ఏంటంటే డిసెంబర్ నుంచి మే కాలం వరకు కూడా ఉంటుందండి. దీన్ని ఎట్లా మనం గుర్తించవచ్చు అంటేనండి ఈ చెట్టుకి ఏమవుతుందంటే ఒకవైపు నెమ్మదిగా ఆకులన్నీ పసుపుగా మారిపోయి ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఎక్కడైతే ఈ లోపలికి చొచ్చుకుంటుందో ఆ ప్లేస్లో మనకి బంకగా నల్లటి బంక కారణం అనేది జరుగుతుంది. లేదా అంటే పురుగు తిని దాని వ్యర్థాలను బయటికి చెక్కపొడి రూపంలో కానీ వ్యర్థాలను బయటికి ద్వారా కానీ మనం దీన్ని గమనించవచ్చు. దీని అడల్ట్ ఏం చేస్తుందంటే బియ్యపు గింజ వంటి ఆకారం ఉన్నటువంటి గుడ్లను పెడుతున్నారు. ఈ గుడ్లు ఏంటంటే వారం రోజుల్లో పొదగబడి ఆ మొక్క కాండం ద్వారా ఏం చేస్తుందంటే లోపలికి ప్రవేశిస్తున్నారు. లోపలికి ప్రవేశించి ఈ మొక్క కణజాలాన్ని పూర్తిగా తినివేస్తుంది. ఈ మొక్క కణజాలాన్ని తినివేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ నీరు కానీ ఈ కార్బోహైడ్రేట్లు కానీ ఈ కణజాలాల ద్వారా మనకి ప్రసరణ అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ పురుగు వీటిని తినివేయడం జరుగుతుందో
ఉంటుందో మనకి ఈ ప్రెషర్‌ని ఆగిపోయి నెమ్మదిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. అదే ప్లేస్‌లో నుంచి బంక అనేది మొక్క యొక్క ఆ భాగాల్లో నుంచి బంక అనేది రావడం జరుగుతుందనమాట. సో దీన్ని నివారించుకోవడానికి రైతులు ఏం చేయాలంటే రెగ్యులర్‌గా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. అంతేకాకుండా 4 నెలలకు ఒకసారి వేప నూనెను సబ్బును గానీ, ఈ డిటర్జెంట్ గానీ కలిపి దానికి వేప నూనె కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. పెస్ట్ ఎప్పుడైతే అటాక్ చేస్తదో ఈ అటాక్ చేసిన వెంటనే కూడా మొక్క అనేది చనిపోదండి. ముందుగా ఏంటంటే ఒకవైపు యొక్క భాగం ఎండిపోతుంది. ఈ టైంలో కూడా మనం మొక్కని బతికించుకోవచ్చండి. ఎలా అంటే ఎక్కడైతే ఈ యొక్క బంక కారుతుందో ఆ ప్రాంతంలో యొక్క బెరడును కొంచెం చెక్కుకోవాలండి. బెరడు మాత్రం ఎప్పుడూ కూడా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెట్టు యొక్క చుట్టూ ఉన్న బెరడుని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడైతే బంక కారుతుందో ఆ ప్లేస్‌లోంటి బంకను చెక్కుకొని ఆ లోపల రంధ్రాలు చేయబడతాయి కదండీ! సన్నని ఊచపుల్ల తీసుకొని లోపల ఉన్నటువంటి లద్దె పురుగుని బయటికి తీసివేయాలి. తీసివేసిన తర్వాత క్లోరోపైరిఫాస్ మందునైతే లీటర్‌కి 10 ml కలుపుకొని బాగా పిచికారీ చేయాలి. లేదు అన్నట్లయితే ఈ ఇమిడాక్లోప్రిడ్ అయినట్లయితే మాత్రం 17.6 ఈసీ ఉన్నటువంటి మందును లీటర్‌కి 20 ml కలిపి బాగా తడపవలసి అవసరం ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ రెగ్యులర్‌గా ఈ బెరడులను, ఈ వేళ్ళను బయటికి కనిపించే వేళ్ళను సన్నని ఇనప బ్రష్‌తో మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈ గుడ్లనేవి ఉండవండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కాండం మరియు వేరుతుల్చి పురుగు నుంచి రక్షణ అనేది తీసుకోవచ్చండి. రసం పీల్చి పురుగులు, కాయ మరియు గుజ్జు తినేసే పురుగులు, అంతేకాకుండా లీఫ్ ఫెబ్బర్స్ ఎస్పెషల్లీ లేత తోటల్లో ఈ లీఫ్ ఫెబ్బర్స్ అనేది చూస్తామండి. ఇవి ఏం చేస్తాయంటే ఈ లేత చిగుళ్ళు ఈ కాండం కలిసి ఏం చేస్తాయంటే ఆకులతో పాటుగా మనకి ఒక గూడుని వెబ్బింగ్ అనేది చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది కొంతవరకు తగ్గిపోతూ ఉంటుంది. సో వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం లీటర్ నీటికి థయోమిథాక్సమ్ మందును 0.2 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రైతులు రెగ్యులర్‌గా ఇన్స్పెక్షన్ చేసుకొని కీటకాలని గాని కంట్రోల్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ధరల ఆటుపోట్లు అధికంగా ఉండే కూరగాయల్లో టొమాటో ఒకటి. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసే పంట కూడా ఇదే. సాధారణంగా వేసవి టొమాటోకు అధిక ధర దక్కుతుందనే ఆలోచనతో చాలామంది డిసెంబర్ ఆఖరి నుంచి ఫిబ్రవరి వరకు దఫాలుగా నాటుకోవడం మొదలు పెడతారు. ట్రెల్లిస్, డ్రిప్, ఎత్తుబెడ్లు వంటి ఆధునిక విధానాలతో వేసవి టొమాటో నుంచి ఎకరాకు 30 టన్నులకు పైగా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వేసవి పంటగా టొమాటోను సాగు చేయాలనుకునే రైతులు ఈ సీజన్కు అనుకూలమైన రకాలను ఎంచుకోవడంతో పాటు ఆది నుంచి సమగ్ర యాజమాన్య విధానాలను ఆచరణలో పెట్టాలి. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. ఎక్కువ వినియోగించే కూరగాయలలో కూడా టమాటో ప్రథమ స్థానాన్ని ఉంది. ఇందులో ప్రధానంగా అర్కా సామ్రాట్, అర్కా ఆబేద్ ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి రిలీజ్ చేయబడినవి. సిమిలర్గా ఉండేటువంటి ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ను రైతులు సాగుకించుకోవాలి. ఎకరానికి సుమారు 60 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ విత్తనం కాస్ట్ ఎక్కువ కాబట్టి ప్రోట్రేల్లో పెంచినట్లయితే ఇంకా విత్తన మోతాదు తగ్గించుకోవచ్చు. సో విత్తనాన్ని నారు పోసుకునే ముందు మనం విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. మొదటగా ఇమ్లాక్రోడోపిడ్ అనే మందు ద్రావణాన్ని పట్టించాలి. దాని తర్వాత మనకు థైరమ్ అనే శిలీంద్రనాశకము కిలో విత్తనానికి 3 గ్రాములు పట్టించాలి. ఒకవేళ సేంద్రియ పద్ధతిలో అయినట్లయితే ట్రైకోడర్మా విరిడి అనే కిలో విత్తనానికి 4 నుంచి 10 గ్రాముల వరకు పట్టించి నీడలో ఆరబెట్టుకొని ఎత్తు బెడ్ల మీద కానీ ప్రోట్రేస్లో కానీ మనం నారు పెంచుకోవాలి. ఒక 20-25 రోజుల నారును మాత్రమే మనము నాటుకోవడానికి చూసుకోవాలి. ఎందుకంటే నారు ముదిరిన కొద్దీ మనకు పంట దిగుబడి అనేది తగ్గుతుంది. నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3-4 సార్లు మెత్తగా దుక్కి చూసిన తర్వాత కనీసం 4 నుంచి 5 టన్నుల వరకు పశువుల ఎరువును మనం వేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే నులి పురుగుల సమస్య ఉన్నట్లయితే ఒక 200 కిలోల వేపపిండిని కూడా చల్లుకోవాలి. విధిగా క్రమం తప్పకుండా బయో ఫెర్టిలైజర్స్ని మనము భూమికి అందిస్తూ ఉండాలి. మనం నాటు వేసుకోవడానికి ముందు మనం ఎత్తు బెడ్లు చేసుకోవాలి.
90 సెంటీమీటర్ల వెడల్పుతోని ప్రతి 2 బెడ్ల మధ్యలో 2 ఫీట్ల దూరం ఉంచి బెడ్ మీద మనము 25 మైక్రాన్ల మల్చింగ్ షీట్ని వైట్ కలర్ పైకి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. నాటుకునే ముందు ఒక డ్రిప్ నడిపినట్లయితే బెడ్ అంతా తడుస్తుంది. మల్చింగ్ పేపర్ మీద ఒక 3 ఇంచుల రంధ్రం చేసుకొని మనం నారును నాటుకోవాలి. నాటి ముందు మనము 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనం ఆకర్దుకులోనే వేసుకోవాలి. 130 కిలోల యూరియా ఎరువును దఫాలుగా మనం నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా మనం పారించుకున్నట్లయితే పంట అనేది బాగా వేపుగా పెరుగుతుంది. ఇంకా సూక్ష్మ పోషకాల యాజమాన్యానికి వచ్చినట్లయితే ఫార్ములా 6 లీటర్కి 5 గ్రాముల చొప్పున, లేదంటే కనీసం జింక్ 5 గ్రాములు, పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజులు, 45 రోజులు, 60 రోజులు అప్పుడు 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే కాయ దశలో మనకు కాయ పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు మరియు బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఈ టమాటాలో మనకు శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది. అలాగే ఈ పిన్వామ్ అనేది కూడా ఎక్కువ సమస్యగా తయారైంది. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ముందుగానే అంటే లింగాకర్షక బుట్టలు మనం పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రసం పీల్చే పురుగులు అనేటువంటి తెల్లదోమని మనము కంట్రోల్ చేసుకోవడానికి 20 వరకు పసుపు రంగు జిగురు ఆటలను మనం అమర్చుకోవాలి. ఇంకా టమాటా 16 వరుసలకు ఒక వరుస బంతిని మనం నాటుకున్నట్లయితే ఈ పచ్చ పురుగు, లద్దె పురుగు అనేటువంటి బంతి పంటకు ఆకర్షించబడతాయి. అలాగే ఆముదం మొక్కలను కూడా మనం అక్కడక్కడ విత్తుకోవాలి. లద్దె పురుగు ముందుగా ఆముదం ఆకుల కింద గుడ్లు పెడుతుంది. వాటిని మనం గమనించి వాటిని నాశనం చేసినట్లయితే మన టమాటా మీదకి ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి. అలాగే వేప నూనె అజాడిరెక్టిన్ 10,000 ppm అనే మందు ఉంటుంది. ఇది లీటర్కి 1 మిల్లీ లీటర్ చొప్పున కలిపి నాటిన 30 రోజులప్పుడు, 45 రోజులప్పుడు 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కలు కింద పడిపోయి కాయలు కూడా భూమి కానడం వల్ల పంట అంతా కుళ్ళిపోయి నాశనం అవుతుంది. కాబట్టి స్టేకింగ్ పద్ధతి అనేది ఖచ్చితంగా చేపట్టడం వల్ల మంచి ఆదాయం పొందగలుగుతారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా లాం పశు పరిశోధనా స్థానంలో పశువులలో పిండోత్పత్తి, పిండ మార్పిడిపై జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమం డిసెంబర్ 11 నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనుంది. దేశం నలుమూలల నుండి పలువురు పశు వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాంలోని ఐవీఎఫ్ ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికత శిక్షణ ఏర్పాటు చేశారు. దేశవాళీ ఆవుల్లో పాల ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందని, దీనిలో భాగంగా ప్రత్యేక ప్రయోగశాలలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ పరిజ్ఞానం చేరవేయడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతీయ పశు పరిశోధనా స్థానంలో జాతీయ స్థాయి పిండోత్పత్తి మరియు పిండ మార్పిడి అనే అంశం మీద శిక్షణ ఇవ్వడానికి డిసెంబర్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బయోటెక్నాలజీ ల్యాబొరేటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. ఇలాంటి శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి భారత ప్రభుత్వం వారు రాష్ట్రీయ గోకుల్ అనే మిషన్ ప్రోగ్రాం కింద దేశవాళీ ఆవుల యొక్క ఉత్పాదక శక్తిని పెంచడానికి ఈ పిండోత్పత్తి మరియు పిండ మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 2019లో మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ మేము దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలో 1500 ఒంగోలు, గిర్ మరియు ముర్రా జాతి గేదెల్లో పిండములను తయారు చేయడం జరిగింది. ఇలా తయారు చేసినటువంటి పిండములను ఇక్కడ శిక్షణ పొందినటువంటి శిక్షకుల ద్వారా మేము రైతు ముంగిటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు ప్రారంభించాము. ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో పిండములను రైతుల యొక్క ఆవుల్లో కానీ గేదెల్లోని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా మంచి పాలసారమైనటువంటి దూడలు కూడా అభివృద్ధి చెందినని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల వ్యవధిలో కనీసం 1000 నుంచి 2000 వరకు దూడలు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసి తద్వారా పాల దిగుబడిని పెంచాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా జరిగింది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు రైతులు పాటించాల్సిన యాజమాన్యంపై కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. పెరుగుతున్న చలి ప్రభావానికి పంటల్లో పోషకలోప సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నందున సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలంటూ సూచించారు. అలానే పంటల సాగులో మూసధోరణి కాకుండా మార్కెట్ డిమాండ్ ఉండే పంటలను సాగు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.